హలో అండి, వెల్కమ్ టు రెవనూరి క్రాఫ్ట్స్ అండ్ కిచెన్. నేను ఈరోజు బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బీరకాయ ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలామంది కర్రీస్ త్వరగా అయిపోయి కర్రీస్ ఎంచుకుంటారు. వాటిల్లో ఇదొకటి. ముందుగా వీటికి కావాల్సినవి బీరకాయ చెక్కు తీసుకొని ఇలా ఉంచుకోవాలి. దానికి కావాల్సిన పోపుకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు. తర్వాత కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 తీసుకోవాలండి. మీకు పచ్చిమిర్చి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే తర్వాత నేను పల్లీల పొడి వేస్తాను, అందులో ఎలాగో కారం ఉంటుంది కాబట్టి. మీకు ఈ పల్లీల పొడి వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో మీరు చూస్తున్నట్లయితే పల్లీల పొడి ఎలా చేయాలో తెలుస్తుంది. దీనికి పల్లీల పొడి అయితేనే చాలా బాగుంటుందండి, లేదంటే ఉప్పు కారమైనా వేసుకోవచ్చు. ఇలా అయితే నేను చేస్తున్న పద్ధతిలో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో బీరకాయ కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలను వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు చాలా చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే బీరకాయ చాలా త్వరగానే మగ్గిపోతుంది. కాకపోతే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాటర్ బాగా మగ్గాలి, అది మగ్గడానికి టైం పడుతుంది. కాబట్టి హైలోనే ఉంచుకొని చేసుకుంటే ఆ వాటర్ అనేది త్వరగా ఎగిరిపోతాయి. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసామనుకోండి, బీరకాయ కూడా త్వరగా మగ్గిపోతుంది. ఈ బీరకాయ ఫ్రై చపాతీలేకి కానీ రైస్లేకి కానీ చాలా బాగుంటుంది. పప్పు చేసుకున్నప్పుడు పప్పులో నంచుకోవటానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ తీసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, వాటర్ అనేది కొద్దిగా వస్తుంది, ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది. మీరు మూత తీసేసారనుకోండి ఇంకా త్వరగానే మగ్గిపోతాయి. నేను మూత ఎందుకు పెడుతున్నానంటే బీరకాయ అనేది చాలా త్వరగా మగ్గుతుంది కాబట్టి అందుకని మూత పెడుతున్నాను. మూత పెడితే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మూత తీసి ఉడికించుకుంటే మంచిది. కాకపోతే బీరకాయ కుక్ అవ్వాలనుకుంటే మటుకు మూత పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది చాలా తగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసామనుకోండి ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి. ఒకసారి చేసుకున్నారనుకోండి వాటర్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఒకసారి గరిటెతో తిప్పేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా ఎగిరిపోయినట్టే ఉంది. ఇప్పుడు బీరకాయ కూడా కుక్ అయినట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం పల్లీల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీల పొడి మీకు ఇదివరకే ఒకసారి నేను వీడియోలో చేసి పెట్టాను. మీరు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ పల్లీల పొడి ఎలా చేయాలో మీరు ఒకసారి టైప్ చేశారనుకోండి, ఈ పల్లీల పొడి తెలిసిపోతుంది. అంతే అండి. బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చాలా ఈజీగా సింపుల్గా చూశారు కదా. మీకు ఈ బీరకాయ ఫ్రై నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడి అనేది బీరకాయ మగ్గిన తర్వాతనే పల్లీల పొడి వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. ఎందుకంటే తర్వాత అది హీట్కి నల్లగా అయిపోతుంది. ఆఫ్ చేసే ముందర ఒక 2 మినిట్స్ ముందర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ బీరకాయ ఫ్రై నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.